లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం. లూకా సువార్త 11వ అధ్యాయము 28వ వాక్యాన్ని మనం చదువుదాం. లూకా సువార్త 11వ అధ్యాయము 28వ వాక్యాన్ని మనము చదువుదాం. ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు మరి ధన్యులని చెప్పెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదివినటువంటి యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు మరి ఎవరు ధన్యులు అని ప్రభు చెప్తున్నాడు అనంటే, వాక్యమును దేవుని వాక్యమును విని దానిని ఎవరైతే గైకొంటూ ఉంటారో వారు మరి దేవునికి ధన్యులుగా పిలువబడుతూ ఉన్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభు నోట నుండి వచ్చినటువంటి యొక్క మాటను మనం గమనించినప్పుడు మరి దేవుని యొక్క దృష్టిలో ఎవరు ధన్యులుగా ఉన్నారు అనేది చక్కగా తేటగా తెలియపరచబడింది కదండి. మనుషుల యొక్క దృష్టిలో ఎవరు ధన్యులుగా ఉన్నారు? నా దేవుని బిడ్డలారా, డబ్బున్న వాళ్ళు, కార్లు బంగ్లాలు ఉన్నవాళ్ళు, మరి వెండి బంగారాలు మరి బాగా వేసుకొని తిరుగుతున్నటువంటి వారు, వీరిని చూసి అబ్బా వీళ్ళు చాలా భాగ్యవంతులండి, ధనవంతులండి, ఇదిగో వీళ్ళు చాలా ధన్యులండి, మేము పేదవాళ్ళుగా బ్రతకాము, ఇదిగో మాకు అన్ని కొదువులేను, వీళ్ళకి ఏ కొదువ లేదు, వీరి పని బాగుంది, మరి వీళ్ళు ధన్యులు అనని మనము మన మనసులో మరి అనుకుంటుంటాం. కానీ నా దేవుని బిడ్డలారా, వారు కాదంటండి ధన్యులు. నా దేవుని బిడ్డలారా, పేదవాళ్ళైనా ఇదిగో ఆహారము తినటానికి ఆహారము లేకపోయినా, ఇదిగో కట్టుకోవటానికి మంచి బట్టలు లేకపోయినా, నివాసం ఉండటానికి మంచి గృహాలు మంచి ఇల్లులు లేకపోయినా దేవుని దృష్టిలో ఎవరు ధన్యులో తెలుసా అండి? దేవుని వాక్యాన్ని విని దానిని గైకొని వారే అంట. నా దేవుని బిడ్డలారా, ఈరోజు గమనించండి, మనము దేవుని సన్నిధికి వెళ్తూ ఉన్నాం కానీ దేవుని వాక్యాన్ని వింటున్నామా? కొంతమంది వింటున్నట్టే ఉంటారు కానీ ఆ వాక్యమట నా దేవుని బిడ్డలారా ఆకాశ పక్షులు వచ్చి ఎత్తుకుని పోతూ ఉన్నా నా దేవుని బిడ్డలారా పట్టించుకోరట. కొంతమంది పెడ చెవున పెడుతూ ఉన్నారంట. కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా వినాలి. ఆ వాక్యాన్ని వినటమే కాదు, వినినటువంటి ఆ వాక్యాన్ని మనము మన యొక్క ఆచరణలో దానిని అనుసరించి దానిని గైకొను వారుగా ఉండాలి. కనుక నా దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి దినమున దేవుని యొక్క సన్నిధికి వెళ్తున్నటువంటి నీవు దేవుని వాక్యాన్ని విని గైకొనే మనస్సు ప్రభువుని అడగాలి. నా దేవుని బిడ్డలారా, అలాగున మనం ఉన్నప్పుడు ప్రభు దృష్టిలో మనం ధన్యులమంట. దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తారు. దేవుని యొక్క వాక్యం మన యందు నిలిచి ఉంటుంది. ఆ వాక్యం మనకు దారి చూపిస్తుంది. ఆ వాక్యము మనకు వెలుగై ఉంది. ఆ వాక్యము మన పాదములకు దీపముగా మన బ్రతుకును నా దేవుని బిడ్డలారా ఆశీర్వాదకరంగా మార్చేది. కనుక అటు వాక్యము ఇదిగో మరి రేపటి ఈ దినాన దేవుని సన్నిధికి వెళ్తున్నటువంటి మనల్ని ప్రభు దర్శించులాగున ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడా మహోన్నతుడా నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు యేసయ్యా. ఇదిగో నా ప్రభా, ఈ దినమును మీరు ఇచ్చిన ఈ వాక్యం కొరకే స్తోత్రాలు. నిజమేనైనా దేవుని వాక్యమును విని అయా ఆ వాక్యాన్ని గైకును వారు ధన్యులని మీరు సెలవిచ్చారు. అయా నీ వాక్యమును వినే వారిగా మమ్మల్ని మార్చండి. విన్న వాక్యాన్ని నా తండ్రి మేము అనుసరించి గైకునే వారిగా మమ్మల్ని మార్చండి. అయ్యా నీకు స్తోత్రాలు. అవును నాయన, ఈ దినమున నీ మందిరానికి వెళుతున్నటువంటి ప్రతి వారితో నువ్వు మాట్లాడండి. నీ వాక్కును పంపిన ప్రభ బాగు చేయండి. మమ్మల్ని దర్శించు దేవానికి స్తోత్రాలు. ఈ వాక్యం విన్న ప్రతి వారిని, వారి కుటుంబాలను, వారి పిల్లలను, వారి చేతి పనులను మీరు ఆశీర్వదించి దీవించి అయా నీ రాకడిలో నా ప్రభ అయ్యా ఒక ధన్యులుగా పిలువబడేటువంటి భాగ్యాన్ని నా తండ్రి మీరు దయచేయమని యేసు నామాన్ని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.